నువ్వు ఎవరికైనా రిజర్వేషన్లు ఇచ్చుకో, ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైనా సరే 50% లోపు ఉండాలి. రాజ్యాంగం తేల్చి చెప్పింది అది. అసలు ఈ రిజర్వేషన్ల మీదనే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్లకి అదనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి 10%, అక్కడికి 60 అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 10% ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఒక సమస్య. ఇప్పుడు జస్ట్ జనాలని మాయ చేయడం, ఏదైతే గతంలో మాదిగలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఎన్ని దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు కూడా అంతకుముందేమో వర్గీకరణ జరగాలన్నారు. వర్గీకరణకి సుప్రీంకోర్టు చెప్పాక, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాక జిల్లాల వారి వర్గీకరణ అన్నారు. అంతకుముందు రాష్ట్ర స్థాయి, తర్వాత వచ్చేటప్పటికి జిల్లాల స్థాయికి వెళ్ళిపోయింది. అంటే అప్పట్లో ఓట్లు బలంగా వస్తాయి కాబట్టి ఆ లెక్క. ఇప్పుడు వచ్చేటప్పటికి సీన్ మారిపోయింది. నెంబర్ 1. తర్వాత కాపు రిజర్వేషన్ మేము ఇచ్చేసాం, మీరు తీసేసుకున్నట్టే అనుకోండి, అయిపోయింది. రూల్ ప్రకారం అది చాలదు, తీసేశారు. అర్రే మేము ఇచ్చాం, వాళ్ళు తీసేశారండి అని చెప్తారు. బీసీ రిజర్వేషన్ జగను ఇంతకుముందు జీవో ఇచ్చాడు, తర్వాత కోర్టు కొట్టేసి తీసేశారు. మళ్ళీ వీళ్ళు ఇస్తారు, మళ్ళీ కోర్టు కొట్టేసి తీసేస్తారు. కేవలం మభ్య పెట్టడం. కళ్ళెదురుకుండా అందరూ విద్యావంతులే, ఈ మాట్లాడేవాళ్ళు విద్యావంతులే, తెలుసు కూడా అది మోసమని. అయినా సరే చప్పట్టు కొట్టడమే ఆంధ్రాలో స్పెషల్.